హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల తర్వాత ఒక ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఈ రోజు ఈ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ లో మేము చేయబోతున్నాం బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పరాటా ఈటింగ్. డబ్బాల నిండా మొత్తం అవే అవుతున్నాయి. సో అవిటిని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఏ టీం ఫాస్ట్ తింటారో ఏం కథ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కేజీ రైస్ ఒక టీంకి ఇస్తాం, అంతేకాకుండా ఒక మటన్ కర్రీ ఒక డబ్బు ఇస్తాం, చికెన్ కర్రీ ఒక డబ్బు ఇస్తాం, 2 పరాటాలు అయితే ఇస్తాం. ఒక్కరికి 4 పరాటాలు ఒక టీంకి అయితే పోతాయి. సో ఏ టీం అయితే ఫాస్ట్గా తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్. ఏ టీం అయితే లాస్ట్లో వస్తుందో వాళ్ళు వచ్చేసి మనిషికి 15 డొమ్మరడలు అయితే వేయాలి, అంటే ఫ్రంట్ రోల్ అయితే వేయాలి. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏ టీం, సెకండ్ ఏ టీం అని చెప్పేసి చెప్తాయో. ఫస్ట్ టీం నేను కోతిగాడు, సెకండ్ టీం బాబాయ్ స్వీటీ, థర్డ్ మన కూరగాడు మన వీడు వెల్కమ్ బ్యాక్ గాడు, మీకు అందరికి ఎరిక కావచ్చు వాడు, ఫోర్త్ టీం వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, ఫిఫ్త్ టీం వీడు కిట్ గాడు. 20 నిమిషాల కంటే ఎక్కువ టైం అయిందని వాళ్ళు డైరెక్ట్ డిస్క్వాలిఫై. బాబాయ్ మన కొత్తలు. ఫస్ట్ వచ్చేసి గైస్ బాబాయ్ స్వీట్, సెకండ్ కూరగాడు, థర్డ్ నేను విజయాడు, ఫోర్త్ నేను టీశేఖర్, కిట్ గాడు, లాస్ట్ కొత్త వచ్చిన బ్యాచ్. సో చూద్దాం ఎవరు లాస్ట్ దాకుంటారో, ఎవరు ఏం కథ ఎవరు గెలుస్తారు. ఛాలెంజ్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే చేస్తున్నాం. చూద్దాం వీళ్ళు ఎంత టైంలో తింటారో. ఫస్ట్ పరాటా తినాలి మనం కోతిగా. బాగా ఉట్టానే అజ్జా బాజీ అన్నం తినడం ఎక్కువ పరాటాలు. బాబాయ్ మటన్ దొరకదు, మటన్ వేసుకో. మటన్ దొరకదు మళ్ళీ పెళ్ళప్పుడు ఎవరిదన్నా లేకపోతే నువ్వు చేసుకున్నావు. సెకండ్ వీళ్ళు, లాస్ట్ మేము. బాబాయ్ మటన్ మటన్ బాబాయ్ పరాటాలు అన్నం పెట్టుకొని కూడా తింటుండు. డైరెక్ట్ అన్నం పెట్టుకొని తింటారు పరాటాలు. ఈ ఛాలెంజ్ లో రూల్ ఏంటంటే రైస్ వచ్చేసి మినిమం వేసుకోవాలి, అంటే ఒక్కడు బాగా తినలేదు మొత్తమే ఉన్నత తింటా అంటే అది ఛాలెంజ్ లెక్క కనిపిస్తుంది. పోయినసారి గట్టినే అయింది. కొద్దిగా రైస్ వేయాలి ఖచ్చితంగా ఇంకొక పర్సన్ కూడా. అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ వీళ్ళు ఇష్టం ఎవడెంత అని. పరాటాలు మాత్రం షేర్ 2 తినాలి. బాబాయ్ మటన్ వేసుకో. ఫస్ట్ మధ్యలో పెళ్లికాడ తిన్నట్టున్నా ఇప్పుడు. బాబాయ్ అబ్బాయి ఏమైనా వాసన వస్తుందా? కూర తక్కువ పడతాయి. ఇది ఉన్నది పెళ్లికాడ సాంబార్ మళ్ళా టైం లిమిట్ వచ్చేసి మళ్ళా టైం లిమిట్ 20 minutes. 20 minutes లో అయిపోవాలి. 20 minutes దాటరానే కథమే. అంతా మెల్ల తింటాను వీళ్ళ టీం పోతాయి. నీళ్ళు లాగే తాగిడు గతం అయిపోయింది కాదు, ఆల్రెడీ 1 GB నిండింది, ఇంకా 1 GB ఉన్నది. మరి పెరుగు ఇప్పుడు సక్కలేదు అంత లేదు. పైపు గిట్లా అది ఎట్లుంది టేస్ట్? పరోటా తిను, ఇంకా పరోటా తిను. వాడు నీకోసం ఉంచిండు అట్లా. పరోటా మసాలా బాగా వేసిండా? అంటే ఎట్లున్నది మసాలా బాగా? అంటే కారం సప్పు లవంగాలు ఎక్కువేసిండా? ఏమి ఎక్కువేసిండు బాబాయ్? టేస్ట్ ఎట్లుందో గరం మసాలా పెట్టుకొని తింటుండే. అన్న
అయిపోయిందా ఎందుకు మీరు పోతురు అట్లా ఎప్పుడు ఎవరు తప్పుడు మీరు పోతురు బాబాయ్ మంచిగా పల్సగా పానీ దేదో పెట్టిమంటావా సపరిస్తావా పరాటా తినాలి ఇంకా నువ్వు బాబాయ్ ఎప్పుడు అయిపోయింది బాబాయ్ది తీసుకోలే అన్నం తిన్నా సరే గానీ అంటున్నా అన్నం తినది ఇది ఇది గోక్కుడు చేయిలు అడుకుని వచ్చాను డబ్బా 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 3 minutes 46 seconds అయింది బాగానే ఫాస్ట్ అయినారు రైస్ 10 minutes లో అయిపోతుంది మొత్తం బాబాయ్ తిన్నాడు కానీ సామే తిన్నాడు బాబాయ్ అట్లా తింటాడు బాబాయ్ డిస్ప్లే చికెన్ కూడా ఆ డబ్బాలో అన్నం వేసుకొని ఇట్లా ఇట్లా లోపి తిను డైరెక్ట్ డబ్బాలో తిను చిన్న తింటాడు చేస్తున్నారు అట్లా ఇట్లా అనుకుంటా అయ్యో ఇస్తుంది ఇది అంటున్నావు రే మొత్తం తింటే మొత్తం ఇట్లా పడదేదో కూర అయితే చూసినావారా నీకు ఎంత వాడు వేసుకున్నాడు పెరుగోసుకో బాబాయ్ బాబాయ్ కూర అయితే లేడరా నీకు అరే ఎంత ఫస్ట్ జాంబియాడు ఇడు ఇడు తింటుడు ఇదేనా జాంబియాడు అమ్మ నేను రేపటి నాడు పోనమ్మా అంటాడు ఎందుకంటే తిను అని చంపుతున్నా వాళ్ళ అమ్మ డైలాగ్ డైలాగ్ నీకు ఫోన్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు పన్నావా తాను చెప్తున్నావచ్చు తానం చెప్తావు 5 minutes 20 seconds పండుకొని చెప్తావు తాను నీకు లేట్ డౌన్ అవుతాయి ఇదే ఉన్నది అలా ముక్కుంది ఇలా 3 ముక్కలు అయితే బాబాయ్ ముక్కలు తినే నీ అబ్బాయి ఒక్క ముక్క కూడా ఉంచలే నచ్చని గాయస్ బాబాయ్ ఒక 3 రోజులు కనవాడు మోషన్స్ అవుతాయి కారం ఇగో గింతగా ఏడికే మాడుతుంది పెరుగుదా ఏం కాదు ముక్కలు కూడా తినాలి బాబాయ్ పెరుగు చచ్చిపెట్టేట్టున్నాడు వాడు వాళ్ళొక 4 రోజులు గట్టిగా తినే ఛాలెంజ్ చేద్దాము పక్క అయినా అందరం మీకు ఏర్పడుతుంది చాలా వీడియోలలో నేను అలా కెమెరా మ్యాన్ లెక్కలు ఉంటా నువ్వు మొత్తం అందరం ఒక 2-3 కిలోలు పెరగాలి ఒక్కటేసారి ఓకేనా ఈ రోజు 1 తారీఖు ఎన్ని తారీఖు ఒకటే వీడియో అప్లోడ్ అయ్యి రేపు 2 తారీఖు 2 తారీఖు నుంచి స్టార్ట్ తినేమా తినాలి మీకు ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నారు నీకు వీరు పంపించాను చూసిన పెరుగు పెరుగు మొత్తమే 5 ఎకరాలు వచ్చినాయంటిగా మొన్న మేడం గుంటలు అరే తినిపించుకుంటాను పెళ్ళిలో తినిపించుకుంటారు పెళ్ళిలో తినిపించుకుంటారు కదా ఈ డబ్బుతో ఖాళీ కావాలి మనోళ్ళు వచ్చేసి గాయస్ ఫస్ట్ టీమ్ లో పార్టిసిపేట్ అయిన బాబాయ్ గాడు స్వీటీ 7 నిమిషాల 23 సెకండ్లను అయితే కంప్లీట్ చేసారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో కూరగాడు మన వెల్కమ్ బ్యాక్ గారు సుధం వీళ్ళ టైంలో తింటారు. సెకండ్ ప్లేస్ లో కూరగాడు మన వెల్కమ్ బ్యాక్ అయితే పార్టిసిపేట్ అవుతారు. ఏదో ఊపిస్తా నెక్స్ట్ మనమే వెళ్ళాయి నువ్వు తిన్నా సరే అడిగి తినాలి అందరూ చికెన్ ఛాలెంజ్
మనం పాము ఎట్లా పోయింది తినాలి ఎట్లా కాదు ఎట్లా పడ్డది జియా పాము ఎట్లా పడ్డది శ్రీకాంత్ ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది టేస్ట్ అది ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తుందా కూరగాడ తట్టుకున్నానంటే అయిపోయింది. అరే ఎట్టుందిరా టేస్ట్ సూపరా తిను తిను పరోటా ఇంకా అయిపోలే ఇంకా అందరూ చికెన్ ఛాలెంజ్ చేశారు. గుంజరా మటన్ వేసుకో చికెన్ మటన్ ఛాలెంజ్ ఎవరైనా చేస్తారు. సాంబార్ వేసుకో బాగా తెలిసి అయిపోయింది సాంబార్ రైట్ ఎట్లా ఏం చెప్తావు అంటే కొద్దిగా ఒకటే బుక్క ఒక బుక్క మొత్తం నువ్వు ఛాలెంజ్ ఏమన్నది మళ్ళా మాకు గుంజుకునేది మళ్ళా కొద్దిగా 2 బుక్కలు గుంజుకున్నా మోకాలు చూడ గిడుచుడు మరి ఫస్ట్ అనుకో ఛాలెంజ్ ఎవరైనా తినొచ్చా అని ఎవరికి తినలేదు అన్నం వీడు మొత్తం వీడు తింటాడు. శేఖర్ పూతా తింటా బరబర తింటా నేను తింటా సైడ్ వారే ఒకటే పరాటా అయిపోయింది. సైడ్ వారే ఏమన్నా ఎప్పుడు ఇటు అయిపోయింది పరోటా తిను. నేను అలసిపోయాను చెప్పి ఎంత చెప్పినా చెప్తున్నా తొక్కు తొక్కుంది మొత్తం కలుపురా చెప్పు పెరుగు తింటావు సాంబార్ అవుతావు మొత్తం కలుపురా కల్లా ఒక పెరుగు కలుపురా కావాలి. అరే నీ గుండె నువ్వు అటుపోరా నాయన అయిపోయింది కలుపురా మొత్తం కలుపురా కూరేసుకో మీరెంతరా 7 మెల్లదినరా మస్ట్ టైం ఉంది. ఒక్కని 6 నిమిషాలలో తింటా అందుకనే టీం పెట్టింది. తినబెట్టి మరి నువ్వు మీరు చక్కచక్క వేసుకొని లేరుగా అంతే తినాలి. కూరేసుకో ప్రాక్టీస్ ఎడిటింగ్ చేసుకుంటా తిను రేపటి నుంచి రోజుకు బిర్యానీ తీసుకొచ్చి అది ప్రాక్టీస్ చేపి మొత్తం వేస్ట్ తినది కష్టం. తినాలి ఎక్సర్సైజ్ చేయాలరా నాయన మస్తు ఎత్తున్నాను మరి నిజమే కరెక్ట్. మోటార్ వేసిరా మొత్తం ఇట్లా పొగలు పడ్డా దులుపుకోమను అది తీసి నెత్తి మీద దులుపుకోదు ఏం లేదు నాగని చెప్తారు మొత్తం నువ్వు చెప్పు నీకు తెలివే చెప్పిన ఆయన ఎన్నిసార్లు చెప్పినాక అంతే మరి కొట్టిన చావని పాములం మేము. అయిపోయింది 4 నిమిషాలు 2 నిమిషాలు నారుందిరా రే గుడ్డుతో దొమ్మరగడ్డలు కొట్టాలి. డొమ్మరగడ్డ లేకపోతే గుంజు అన్న డొమ్మరగడ్డ ఎప్పుడు ఏం కాదు ప్లేట్ సైడ్ పోయి తిను ప్లేట్ సైడ్ పట్టుకుని పోయి తిను 5 నిమిషాలు 6 నిమిషాలు పెరుగు తాగాలి
పెరుగు తాలు తాలే నువ్వు ఇప్పుడు తాగినావు పెరుగు తాగడానికి అట్లా వద్దు. ఉల్లిగడ్డలు కూడా తినాలి. అబ్బయ్యా మన పార్టీ మా నాయకుడు అరే గంటగానం ఆరా పిడికెడు పట్టినాక ఇంకేముంది వాళ్ళ మొత్తం ఎంగిల్సే పెట్టిండు. శేఖర్ ఎంత చూడు పెట్టిండు అలా తిన్నావా? గదే మరి ఎవరో చెప్తున్నా తినవా నువ్వు తింటా అంటే మొత్తం తినాలి నువ్వు కూడా ఒకటే పిడికి ఇట్లా చూసినావా క్వాంటిటీ చూసినా మొత్తం కలుపుకోకు first. ఓకే ఓకే కూర ఉన్నది అది కూడా తినాలి. కూర కూరగాయలు మొత్తం మటన్ వేసుకునే మటన్ తింటావు చికెన్ తింటారా నేను రెండు ఇగో ఇలా చికెన్ ఉంది మటన్ ఇగో మటన్ వేసుకో గిదేనా, గిదేనా? ముక్కలు లేదు తీసుకో. అది సల్ల పోసుకుంటున్నాడు టైం దగ్గరకు అగో పొగల్ పొగల్ తినే 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 ఇంకో 20 సెకండ్లు మీకంటే లేటెస్ట్ కూడా ఉంటారు మేమున్నాం బాధపడదు ఏం కాదు. ఇప్పుడు బాగుంది మాకు అయిపోయింది కడపొస్తుంది అలా మొత్తం నూనె ఫస్ట్ ఫస్ట్ నూనె ముక్కలు ముక్కు మీద చెమట అయిపోయినట్టు ముక్కు మీద చెమట ఇట్లా గారు గిన్నె అలా కూర ఉన్నా మొత్తం అన్నం లాస్ట్ దాకా ఉన్నామనుకో తినబుద్ధి కాదు సూషి సూషి కూర ఉన్నా మొత్తం తినాలి. లాస్ట్ 20 నిమిషాలు అన్నాడు కూర మొత్తం ఉడగొట్టాలి అది కూర మొత్తం కూడా కొట్టాలి నూనె కూడా నాకనుక కూడా కాన్షియస్ మొత్తం తినాలి అన్నారు డబ్బాల మొత్తం మొత్తం మటన్ చికెన్ రెండు మొత్తం తినాలను బాబాయ్ తిన్నాడు రుద్దలే అయిపోలే కడుపంతా మడుతుంది మొత్తం లోపల 3 రోజులు బంద్ పనికి గాయస్ వీడియోలో ఇది తినే డగడక తినే నువ్వే ఉన్నాయి 9 నిమిషాలు 10 నిమిషాలు అయితే 10 నిమిషాల్లో అయిపోవాలి చపాతి దొరికిండు ఎడిటింగ్ ఏర్పడదు కదా ఎట్లా తింటాం అనేది ముఖం మొత్తం మారిపోయిందిరా గిడ్జుడు ఆ పరోటా ఉన్నా మటన్ వేసుకొని నేను అయిపోతుంది అది ఎందుకు అది తినమని చంపుతుర్రు పది నిమిషాలు మస్తు టైం ఉందిరా కోతిగా మస్తు టైం నాకు కూడా ఏం కాదురా అరే ఓడిపోయినా సార్ బిందాస్ ఓడిపోదాం రా వచ్చింది అనుకో జడి తెచ్చి మీదకి వచ్చింది అనుకోని పని గర్వంతో ఓడిపోదాం రా శేఖర్ గర్వంతో ఓడిపోతాడ దుమ్మరిగడ్డ లేస్తే మంచిగా ఎర్రడెండలా కాలి తర్వాత నవ్వినా సరే తినాలి అన్నం ఉన్నా కలుపుకొని కూర వేసుకో నూనె పోతుంది అన్నం తీసుకొని కూర వేసుకో నూనె సూప్ ఏం చేస్తావు మరి అదంతే ఈ సూప్ ఎట్లా తినాలి అది మా నాయకుడు డగడక 2 ముక్కలు అయిపోతుంది తిని చంపుతుర్రు ఆ చెయ్యి ఈ చెయ్యి వేస్తే టీం పర్మనెంట్
ఏడువకు ఏడువకు చిన్ని తండ్రి కింద ఏడ్చుకుంటా ఓడిపోయినప్పుడు ఓడి చెప్పిడు అబ్బా వరుతలేదు ఈసారి 15 నిండుతుంది పనిష్మెంట్ నీకు కూడా ఇద్దరికి నీకు ఎక్కువ ఏ కారం ఆడుతున్నట్టుంది పాపం కారం అవుతుంది కాంతి కాంతి నీళ్ళవు నీళ్ళవు ఆ సైడ్ బుక్ పెడితే ఇది నీళ్ళవు 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 సగంలో సగం తింటుండే నీళ్ళవు నీళ్ళవు ఒక బుక్క పెట్టిగా ఏ మూతికుంది పనియాల టీం వచ్చేసి గైస్ 11 minutes 46 seconds అయితే ఫినిష్ చేసారు. ఇప్పటివరకు చాలా అంటే చాలా ఎక్కువ టైం అయితే తీసుకురు. బయటకు కోతి అని నేను మరి ఏమవుతుంది ఇక ఈ బయటకు మసాలా అది కావాల్సింది అది చికెన్ రా అది మటన్ అది ఏం చెప్తాను మసలోకి వచ్చాము ఇప్పుడే ఏం చెప్తున్నావు నాని టేస్ట్ అంటే సూపర్ ఉంది ఎట్లుంది సూపర్ అంటే అందగాడ వచ్చి అయిపోయిందా ఏడేపిత్తురు కడుపు నిండిందా పోతానా చెప్పే ఏడనా విజి రైలు పంపిస్తా నీకు కాదు ఏడాది అడ్రస్ అడ్రస్ హైదరాబాద్ గివ్ మీ అడ్రస్ చెప్పన్నా అడ్రస్ మొత్తం మటన్ వేసుకుంటుండ్రా చికెన్ మా బావ ఏం తింటాడు అన్న మటన్ ఇద్దామని లేనే లేదు ఇక మొత్తం మటన్ వేసుకుంటున్నానా వాటర్ నీళ్ళు వెరీ గుడ్ తాగు బావ నా పని అయిపోయింది బావ నాకు మడుతుంది బావ అయ్యో బావ బావ ఇటు అవుతుంది బూత్ అంతా కారానికి కారం అవుతుంది కారం అవుతుందా విజయ్ కారం లేదా మండుతుంది కొత్త జరసేపు కారానికి మంట తింటుంటే మొత్తం ఇట్లా కొంచెం విద్య నాలుగే కానీ ఇట్లా పరేలు ఉంటాయి అన్ని కారం ఏంటంటే కథ నాలుగు కారం కారం అంటాడు అయ్యో కన్ను కూడా ఎడుతున్నావు కన్ను ఏడుతుంది ఇప్పుడే కారం అవుతుంది మటన్ వేసుకో ఎండ్రకాయలు ఎండ్రకాయలు ఎండ్రకాయల కూర కాదు బాగా సాఫీగా పోతుంది క్రాబ్ బిర్యానీ స్క్రాప్ బిర్యానీ క్రాబ్ కాదు క్రాబ్ స్క్రాప్ డిస్టర్బ్ స్క్రాప్ अपन सारे రెండు అవి కూడా కొట్టిండు రెండు పరోటాలు అయిపోయినాయి రొట్టెలాట పరోడా కాదు రెండు రొట్టెలు డిస్ప్లే డిస్ప్లేసే నేను డిస్ప్లే అలాగే లెవెల్ అది ఇంకొక నిమ్మకాయ ఇట్లే వాటర్ పప్పి బాగానయ్యా అయ్యా 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 బుక్ టైం ఉంది మొత్తం ఇంకా ఎట్టుంది ఎట్లుందా బుక్క కూడా మటన్ వేసుకుపోయినా ఫోకస్ చేస్తారు ఎట్లుందా ఇదేంటారు మా టైం అయితే ఓవర్ బ్రేక్ అయ్యారు అన్నకే మటన్ వేసుకుంటా నాకు మటన్ చేస్తాం ఎన్ని నిమిషాలు నీ గురించి చెప్పనా నువ్వు గెలిచిపోరా రే నిజం రా గెలిపిస్తారు చల్లా చెట్టాలు ఉన్నాయి కానీ చెమటలు పడుతున్నాయి మొత్తం టెన్షన్ కి డిప్రెషన్ ఏమైంది విజ్జి అయిపోయింది వేడి ఎట్లుంది అయిపోయింది అలవాటది ఎన్ని నిమిషాలు ఏంటో కారం కారం అవుతుంది విజ్జికి స్టోరేజ్ ఫుల్ అయింది పెరుగు పెరుగు నువ్వు పెరుగు పౌర్ణమి వచ్చిందా నిన్న పూర్ణిమ పూర్ణిమ వచ్చిందా నిన్న పూర్ణిమ గురుగాను మామ పాటించాడు 5 నిమిషాలు ఎందుకు ఎవరన్నా వేరైంది కోడి 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 మేక వచ్చిపోయింది మౌనం అయిపోయింది కష్టపడతారా బాబాయ్ ఎట్లా కొట్టాలి ఇట్లయితే ఇంకా గట్టి కొట్టి పెట్టాలి మళ్ళీ కొట్టి చిన్న మేడ దెబ్బ మటన్ వేసుకో ఎట్లుందన్నా
చెప్తలేరు వీళ్ళు. చెప్పండి కారం ఉందా ఉప్పు ఉందా అరే వాళ్ళని గెలిపిద్దాంరా ప్లీజ్ రా ఒక్కసారి రా నరకుడు ఎందుకో ఏమో నీ నరకులు లేదా నీ నరకులు తెలియదా రెండు బుక్కలు పెడతా ఏంటి రా ఇస్తారాక్తే అన్నకు ఊపితే థమ్స్అప్ డీలింగ్ మాట్లాడుకున్నారు వద్దు నేను ఒప్పుకుంటున్నా కవరింగ్ ఆడ విజికుడు స్టఫ్ ఇస్తాడు విజికి ఊపు స్టఫ్ ఇస్తాడు మిర్చిల్ మిర్చి అందరికి అందరికట ఓకేనా వీడియో అందరూ చెట్టు నిన్ను అకౌంట్ ఎయిర్పోర్ట్ పెట్టు అన్న ఫస్ట్ రావాలని కోరిక వామపే కొంచెం పోతుంది ఫస్ట్ వస్తాడు లేకపోతే టూ చిప్ డాటా క్లియరే 5:38 అవుతుంది మంచిగా నువ్వు కక్కు దొమరగడ్డలు నేర్చుకున్నావుగా నేర్చుకున్నా అవును మస్తు మెడల్ గిట్ల తిరిగినాయి కారం అవుతుంది ఏం కాదు 6 నిమిషాలు అయిపోయింది చెట్ టకటక తింటాడు అన్న తింటాడు ఏమైంది సలాడే వాళ్ళ శేఖర్ వీడియో తీదారా బయట చేస్తా ఇద్దరు కిట్టి గారు మళ్ళీ ఛానల్కి ఏమైనా ఇబ్బంది చేద్దాం ఇద్దరు ఆమా చెప్తారు నువ్వు నీకు వాళ్ళు కావాలి నొప్పిద్దాం పెళ్ళి చేసుకో అయితే పెళ్ళి అయితే బాబాయ్ ముసలోడట ముసలో కాదు ఎవరన్నావురా బాబాయ్ వాడు అన్న మాటకి ఇక ఘోరంగా బాబాయ్ మన టైం దాటింది అంటారు మొత్తం ఇంకా 5 నిమిషాలు టైం కుప్పల అన్నం ఉంది తిన్నాడు బాబాయ్ రెచ్చిపోతాడు ఇంకో ప్లేట్ దేరి సల పోసుకోరా పోసుకోనా కొంచెం కక్కన ఏం కాదు బాబు నన్ను ముత్తుకొందనే ఉంది విజిగ్రామ్ నేర్చుకోండి గుంజీలు ఫ్రంట్ రోల్స్ ఇట్లా కక్కొచ్చి ఎత్తే డిప్రెషన్ పోతుండు మస్తు ఇట్లా వేయగానే కింద పడుతుంది ఆమ్లెట్ మనం వేద్దాం అనుకున్నాం కదా దుమ్మరగడ్డలు వెళ్ళింది రా నేను ఉండగానే ఓడిపోతావు బాబాయ్ గుర్తుకుందా బాబాయ్ సగం ఓడిపోయిన ఆ రోజు ఘోరంగా 9 ఆ రోజు విజయ్ చెప్పరా 3 నిమిషాలు అన్నా నేను పక్క పడి నన్ను ఓడిపోవన్నా తినన్నా ఆయన తోడిపోయాడు గెలుతారు మా ఇంకా 2 నిమిషాలు ఉంది ముక్కలు ఏరుకుంటున్నాడు అన్నునే ఇంకా ముక్కలు నాకు అంతే అయిపోయింది సూపర్ తింటా చెప్పండి ఏ వద్దు నాకు మళ్ళీ బయటకు వస్తుంది అన్ని బొక్కలు వేసిన వాడు మటన్లో బొక్కలు అవుతాడు అన్న ముక్కలు ఇది సాంబారు ఇడ్లీ కూడా ఉంటుంది చూడు కూలి బొక్కద్దా కూలి బొక్క ఖచ్చితంగా రావాలి మరి అన్నం అంతే అనుకో అన్నం అంతే మరి అమ్మ కమ్మిండ్రా అలా అన్నాన్ని
చెప్తా వెల్కమ్ బ్యాక్ అన్నారు లేదా అప్పుడే సప్లై ఏమన్నా చూడండి ఇస్తారాకు అయిపోయింది ఈ ముక్కలు బొక్కలు బాగులు కానీ కాదురా బొక్క 10 మరి బొక్కని 11 వాడు కూడా బొక్కని 4 బుక్కని తేరు 10 19 నేను ఉండా ఇంకా గెలుతాడు సాయన పట్టుకుంటాడు 11 40 ఓడిపోయిన మాత్రం పని అయిపోయినట్టే. ఎక్స్పీరియన్స్ మాత్రం ఘోరంగా ఉంది. కారం ఫుల్ ఉన్నది. లాస్ట్ వరకు ఎట్లయితుంది అంటే కడుపు ఇట్లా వరిగిపోతుందేమో నేను కక్కుంటా అనుకున్నా. ఆ పరిస్థితి వచ్చింది. ఏం లేదన్నా కానీ ఘోరంగా ఉంది అబ్బో ఘాటు. అది కొంచెం తీసుకో దోశ ఏంటో గంతే పట్టుకుంటా చిన్న పేరు ఇట్లా పట్టుకుంటా ఎట్లా టైం పడుతుంది. ఇంగ్లీష్ తోడా తోడా ఆతా ఇట్లా వేసుకుంటా లాస్ట్ వరకు ఇట్లా మెల్లది చిన్న చిన్న తింటాడు. వాసన కూడా అంత ఎవరి దాకానేమో వాసన వస్తుంది ఊర్లో వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు వాసన వస్తేనేమో అంత కక్కొచ్చినట్టు అవుతుంది. నేను కక్తా ఈ వాసన చిన్న చిన్న చేతులతో తింటున్నాడు. టిఫిన్ చెప్తాడు చూడు టిఫిన్ దోశ ఇడ్లీ సాంబార్ బోండా బోండా శేఖర్ భాయ్ నువ్వు ఎంగేజ్ చేస్తావు మీ టీం ని ఎంకరేజ్ చేయాలి అని ముక్కలు తింటలేరు చోటని మటన్ వేసుకోరా. అది అన్నట తీసుకో మూత అయిపోయానా ఎంగేజ్మెంట్ ఎట్లుంది శేఖర్ బెడ్ స్కిట్ ఎంగేజ్మెంట్ కాదు కృష్ణవేణి వేట్ శేఖర్ డైరెక్ట్ అరే అరే జాంబియా చల్లిరా ధరలకెళ్ళి పక్క కొత్త ఆగు జర ఆగు. ఇలా నింపుతాడు చిన్న చేతితో చిన్న చిన్న పెట్టుకుంటూ తింటాడు నవ్వుతాడు. మళ్ళీ గివే వెళ్ళు హాఫ్ అన్ అవర్ పక్కా 5 స్టార్ హోటల్కి తొందరరా ఒకటి పరోటా పరోటాలు అన్నం పెట్టుకొని ఇట్లా అది కూరతోనే మూతలేదురా అంటే పరోటాలు అన్నం పెట్టుకొని తినాడ. బాబాయ్ అట్లయినాడు రోజు ప్రాక్టీస్ చేస్తున్నా 5 నిమిషాలు తినడు. టిఫిన్ చేస్తుంది అన్నం సేమ్ ఇట్లే చాలా తింటుంది ఇంటికాడ 5 నిమిషాలు తినాలి. అన్నం అయిపోయింది దోశ అయిపోయింది మటన్ వేసుకో సరే ఇంకా దోశనే కాలే ఇంకా అన్నం అయిపోతుంది. సార్కి మటన్ వేయరా మా సార్ గోవరా 4 ముక్కలు గాడికే వస్తుందా 4 బొక్కలు లేపో 4 3 నిమిషాలు అవుతుంది బొక్కలు ఒక్కటి లేకుండా పోయినాయి. ఇలా ఈటింగ్ ఛాలెంజ్ చేయగానే వాసనకు మళ్ళీ అన్ని వచ్చినాయి. చాలా మెస్ అవుతుంది. ఇది లేదు తాగాలి అంతేరా అవుతుందిరా. ఏమో కానీ పరోటాలకి అయిపోయింది డాటా చించుకు గడ్డ అయింది గాయస్ చెంపకు ఒకసారి రూపి మిగిలిన చెంప గడ్డ నువ్వు తినో కాలు కట్టిన ఊరుతారే. నువ్వు వేసుకో ముక్కలు వేసుకో ముక్కలు వేసుకో ఏ తినో ఎంతసేపు అవుతావు ముక్కలు వేసుకో అన్న పోయే నా ప్లాన్ అది
అంతే చేలు పట్టుకొని బాటిల్ అయిపోయినాయి మాకొద్దా నువ్వు అన్నకి ఇచ్చినావు నువ్వు తెల్ల కవర్లలో ఉంటది అయిపోయింది అది సారా అంటే అట్లుండాలి సూబాయి అటు పోసుకో మొత్తం నువ్వు వేసుకుంటున్నావు వీళ్ళు ఉన్నాయి మటన్ 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 ఉంది వేసుకో 5 minutes 36 seconds అయింది హాఫ్ టైం కంప్లీట్ ఇంకా హాఫ్ టైం ఆ బాటిల్ వాళ్ళకన్నా సార్ కదా పోనీకి ఇప్పుడు అరే ఇట్లా తింటావురా ఇప్పుడు తింటావురా అది తినడు అయిపోయింది మొత్తం ముట్టుకున్నాడు తింటాడు అయినా తింటాడు నువ్వు వేసుకోవాలి టీం మెంబర్ 4 నిమిషాలు ఉంది తిను నువ్వు తిను మధ్యలో బొద్ది వచ్చిండు వాడు వేసుకుందామని అంటే మధ్యలో బొద్ది ఈనాక అలా చెయ్యి పెట్టాడు తినేసి అంతే నువ్వు తిను నువ్వు ఫస్ట్ తిను ముక్కలు తింటావా ముక్కలు సార్ ముక్కేసుకున్నాడు అన్నం వేసుకుంటున్నావు అన్న వేసుకుంటా మా ముక్కలు తిన్నావా ఎవరికే చిన్నపాన మరి అక్కడ తీస్తాడు కనుగుట్లో బయటికి వెళ్ళి ఇంద్రా చోటుగా మా తింటావు తిన్ 3 నిమిషాలు కానీ ఆ బాటిల్ పెట్టి అది అరే చిన్న నేను అదే అంటున్నా నువ్వు ఆయన డిస్ప్లేషన్ ఆయన అది తాగేవు నీ అక్క కట్టుంటాడా ట్రైనింగ్ ఇగో ఈయన చెప్తుండే రోజు బిర్యానీ పోటీ తెప్పించి ట్రైనింగ్ ఇప్పాడు నువ్వు 5 నెలలు చేంజ్ చేస్తావు ఇంకా మా టైం ఉంది మాకు వెళ్తారు కానీ ఇంకా వస్తుంది టైం వెళ్ళదండి సార్ వెళ్తారు వెరీ గుడ్ అదే టైం ఎంత ఉంది ముక్కలు లేవు ముక్కలు ఇది మెత్తడి ముక్కనే సార్ ఆ మెత్తడి ముక్క ఏడు ఉంటుంది అని అంటే నల్లి ముక్క మీద ఉంటుంది చూడదా పొంకిరి అది ఎందుకంటే దాని మీద ఉండదు ఎందుకంటే అది చికెన్ కాబట్టి ప్లేట్ వేరే తీసుకురా మంచి చెప్తా వేరే తీసుకురా తొక్కి 9 అయింది వేరే పరా 10 అన్నంలో 10 11 రాదు నువ్వు 10 నిమిషాలు అలా ఏం లేదు కక్కు జరా అన్నం తిను ఇది ముక్కను చూడు ఒకసారి ముక్కను చూడు తిను అంత తిను ముక్కను చూడు మనం తినమంటే నువ్వు ఆరో బొక్క కొడుకున్నావు అంత అన్నం తిను తొక్కిండు మెత్తడి ముక్క చెప్పండి తీసుకురా కొంచెం అన్నం గిట్ట అనుకో అంతే మొత్తం ఈయనకున్నది నీకుంది మాకు సరే సరే తిని నోట్లో పెట్టుకో అయిపోయింది ఒక్క నిమిషం అవే ఆగో మచ్చ మొత్తం నోట్లో పెట్టుకో జల్దీ నువ్వు మొత్తం నోట్లో పెట్టుకో తర్వాత మింగు లేదు బొక్కలు 9 minutes 47 seconds లో ఫినిష్ అయితే చేసిండు ఇప్పటి వరకు వీళ్ళు వచ్చేసి సెకండ్ ప్లేస్ కదా థర్డ్ ప్లేస్ ఫస్ట్ సెకండ్ మేమే థర్డ్ మేము ఫోర్త్ లాస్ట్ ప్లేస్ లా జింగడు చిన్నగాడు పార్టిసిపేట్ అవుతారు సో చూద్దాం ఫినిష్ చేస్తారు అయిపోయింది స్టాప్ మటన్ అరే అన్నీ ముట్టుకోకు అని నో మ్యాన్ ప్లీజ్ చికెన్ నో మ్యాన్ అంతే నో మ్యాన్ హ్యాండ్లింగ్ అరే నిమ్మకాయ రా నిమ్మకాయ రా తెలుసు బాబాయ్ అది నిమ్మకాయ అని అందరికి తెలుసు నువ్వు తింటావని తెలుసు తింటావనే తీసుకున్నావు ఎందుకు బాబాయ్ వాళ్ళ మీద సూపర్ బొచ్చ గుర్తుకుందా బొచ్చ గది ఒరక్క ఏంద్రా కట్లా మస్తు టైం
గట్ల అన్నం పెట్టుకుని నేను అయిపోతుంది ఫస్ట్ వస్తామన్నా వాసన అంతటా అవుతుంది రా నాకు కన్ను తిరుగుతున్నాయి వచ్చినట్టు అవుతుంది అంట వాసన మొత్తం ముక్కలు అన్నం గట్ట కప్పుకోవాలా ఇట్లా టేస్ట్ వాడు వానికి ఏమైతుంది గట్లా ఇట్లా పరడం ఇట్లా సాపు ఇట్లా అన్నం వేసుకో గట్టి గట్టి మొత్తం సాపా గడ కోమా బాగో గడ ఆగింది బండి దేశం అయితే మేము కూడా కట్టేస్తాం మేము కాదు నువ్వు ఒక్కనే పండుగ పోయి డిస్ప్లే పోయింది పండుకుంది కింద ఏదో నటిస్తున్నా ఇంకా డిప్రెషన్ కొంచెం అయితే ఏమంటుంది అంత నీళ్ళు జాగ్రత్తలేదు పరోటా అయిపోయినాయి ఫస్ట్ ఏం బ్రో ఇలా కనుక్కున్నా 4 నిమిషాలు మొదలు తినుడే అయిపోయింది బాబాయ్కి ఏం చేయాలో అర్థమైతే నిమ్మకాయలు తింటాను ప్యాకింగ్ మొత్తం ఓపెన్ చేసి ఏది కనబడ్డా వింటుకుంటుండు కాదు ఏది బాబాయ్ చిన్న మర్చిపోతుడు కాదు ఎందుకట్లా మరి అవసరమా పొద్దుగాల వరకు నిమ్మకాయలు వెళ్ళాలి ఇంకా 10 నిమిషాలు 2 నిమిషాలు అయిందా వాడు వచ్చిన మెల్ల తింటారా మస్తు టైం ఉంది మెల్ల తినూరు ఏం కాదు గెలుతారు ఈజీగా మొత్తం మాట తిన్నాడు కదా నీకేదిరా ముక్కలు గిల్ల ముక్కలని వేసుకో మటన్ చికెన్ ముక్కలని వేసుకున్నది అదే కలాస్ మటన్ ముక్కలు ఒకటి పెట్టు చాలలే ఒకటే తినడుతుడు ఆగి మెత్తడి ముక్క కారం బాగా కక్కుతున్నది అంటుంది అది టేస్ట్ ఎట్లుంది ఇగో అడిగినా వేస్తే తింటావా మొత్తం నిమ్మకాయ ఉల్లిగడ్డలు ఎందుకు ఆ ఉల్లిగడ్డలు తిను ఇంకా బాటిల్ కాగబెట్టారు గొర్రె 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 బయట దేశం ఇక్కడిది కాదు ఇది లోకల్ది కాదు దానికి గడ్డ ఉంటుంది ఇంకా అది మాట్లాడినట్టు అంటే మనిషి అది తినగానే మనిషి కుక్ అయింది గొర్రె 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 అయింది గొర్రె అయింది ఏమైందిరా గొర్రె అయింది ఆ డబ్బలకే తీసి పోసుకొని తినగానే ఎప్పుడుగా నువ్వు తింటావు కూడా వాడు తింటుండేదిరా తక్కువ మళ్ళా మనిషి అయింది 4 నిమిషాలు అయిపోయిందావు అట్లా మెగలెక్కరు మొత్తం మేక అలగిలేవాలి కోడి 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 మటన్ చికెన్ తింటే జంతువులకి అవుతారు మాట కోడి కోడి అవి అన్నీ నడుచుకున్నాడు మళ్ళా నువ్వే జంతువు అవుతావు తిన్నాడు కడుగుతుడు ఏమైంది రే అంత నీట్గా ఆ కూర కూడా తినాలి ఆ కూర మరి ఆ కూర అయిపోయింది 4 నిమిషాలు అయిపోయింది 5 ఆ కూరతో నాకే ఏముంటావు లేకపోతే వెనకే కూర దమ్మచ్చిన తింటే కొంచెం అన్నం వీళ్ళిద్దరు నుంచి ఒకటన్నా సార్
ఒకటి మాట్లాడే ఒకటి వాళ్ళ ఇంకొన్ని ఫస్ట్ నేను చంపేయాలి. అందుకనే కెమెరామెన్ దగ్గర ఉంటా మీరే పార్టిసిపేట్ అరే అని చెప్పాను ఫస్ట్. ఎందుకు మమ్మల్ని తప్పని గుడ్లు బయటికి వెళ్ళి జర్ర అయితే వాడికి వాడే పక్క మంచిగా సెట్ అయిన వాడు. నేను ఒక్కడి తినేకెళ్తున్నా. టింకులు తినే అంటే తింటున్నాయా తింటా రెడీ అట నాకు ఎందుకు వచ్చినావు తినపోయినావు అమ్మ ఇద్దరు ముక్క తిను చికెన్ తిన్నా ఫస్ట్ వరకు అది కూడా తింటావు ఉంగరం పెట్టిండు. ఏ అదంతా ఎప్పటి నుంచో పాము రాదట దగ్గరికి వెనక జంతువు పాము రాదు కానీ బొక్కలుగా అంకుతాడు. మరి ఏం చేయమంటావు అయిపోయినాక ఊరంతా నాకు రావులో 2 రోజులు రాకు గోల్డ్ ఉన్నాయి తింటే పేరు గోళీలు ఉన్నాయట. అనమే ట్రై చేద్దాం ఒకసారి. వీళ్ళు వచ్చేసి గాయస్ ఫస్ట్ సెకండ్ బాబాయ్ వాళ్ళు, థర్డ్ టీచర్ కావాలి, సెకండ్లు ఫోర్త్ మేము, లాస్ట్ లా నేను కూరగాడు వెల్కమ్ బ్యాక్ గాడు. సో వాళ్ళిద్దరు వచ్చేసి ఫ్రంట్ రోల్స్ అయితే ఎత్తారు. ఇక చలో చెల్లో తిన్నంత అరగాలేపా చలో ఛాలెంజ్ మళ్ళీ పోయి వేరే దాంట్లో అది కాదు మెడల్ ఇరికితే మళ్ళా మధ్యలో అది ఛాలెంజ్ లో ఓడిపోయిన కూరగాడు అంతేకాకుండా దానికి గుండెగానికి పనిష్మెంట్ అయితే ఇస్తున్నాం. పనిష్మెంట్ వచ్చేసి ఎన్ని అంటే 15 ఫ్రంట్ రోల్. తినేటప్పుడు ఎట్లుండే తింటే ఫస్ట్ వేపించుకోరు, మాకు సంబంధం లేదు. గుర్తుకు ఆడతా పబ్లిక్ ఒకటి జర మనోడు ఎత్తుడు ఇద్దరు ఒకసారి నాతో పెట్టుకోకు. కంప్లీట్ చేసుకొని చూపిస్తారు ఫస్ట్ చూపిస్తాడు మొన్న వేయించుకున్నాడు గుండు. ఇట్లా పెట్టు రాయి 2 నిమిషాలు ముందు పెట్టే మీరు గెలుతురు. నువ్వే నన్ను చూస్తున్నావు, నేను కాదు. నువ్వే నాకు ఎక్కువ అంత మెల్ల తినకపోదు, మేము టైం మీద మెల్ల అప్పుడు నీ ముఖం అయింది చూడు. దట్ వాస్ పర్సనల్. తలకే ఆనేయకుంటే వేయొచ్చురా. డైరెక్ట్ ఈపు చేలు పెట్టి కింద పదిహేను నీ ఇష్టం రా. 15 గంటలు ఒక టైం ఇంకా పక్కండి. ఇప్పట్లెక్క పెట్టు ఇప్పట్లెక్క పెట్టు అడుగు ఇప్పుడు అడుగు ఇంకా నా బాడీలో ఎత్తలేదు గాయస్ నాకు. గది లేతలేవు నాకు వస్తుంది ఒక్కటే ఎలా అన్నాడుగా ఫస్ట్ వస్తుంది దుంగొస్తుంది నాకు. 5 లెక్క ప్రకారం వేపియాలి.
ఒక కట్టెకు ఒకటి క్వశ్చన్ మూల చూసుకొని ఒక్కటి కావాలి అయిపోతుంది. నాకు ఆయన బాడీ ఎత్తలేదు, నీ బాడీ అలకమని నా బాడీ అన్నకి ఇట్లా పడని ఇట్లా నువ్వు తల్లి భూదేవి నీకు బంధువులు అన్న ఎత్తలేదు నాకు నేను 15 కంట్రోల్ వేయ అంటే 20 రోళ్ళు, 20 కాదు 30 రోళ్ళు. ఏడు 8 9 10 11 12 13 ఇట్రా 26 27 28 29 1 వెనకాల మొత్తం మట్టి అనిగి ఆఫ్టర్ 6 months ఎందుకంటే బరాబర్ ఇది గుండు అటు అటు లాస్ట్ సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజింగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.